హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంగుళూరులో ఉన్న ప్రామినెంట్ బనశంకరి దేవి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ టెంపుల్కి థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఎవ్రీడే వస్తారు. ఇక్కడ దేవిని శక్తి స్వరూపిణిగా పూజిస్తారు. ఈ టెంపుల్ హిస్టరీ, స్పెషల్ అట్రాక్షన్స్, ఫెస్టివల్స్ అండ్ డివోటీస్ ఎందుకు ఇక్కడికి వస్తారో అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బనశంకరి టెంపుల్ బెంగళూరులో ఉన్న ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో ఒకటి. బనశంకరి అనే పేరు 2 వర్డ్స్ నుంచి వచ్చింది. బన అంటే ఫారెస్ట్ అండ్ శంకరి అంటే గాడెస్ పార్వతి, అంటే ఫారెస్ట్లో కొలువైన దేవి అనే అర్థం. లెజెండ్ ప్రకారం గాడెస్ పార్వతి బనశంకరి దేవి అవతారంలో రాక్షసులను సంహరించి డివోటీస్ని రక్షించిందని నమ్ముతారు. ప్రజెంట్ టెంపుల్ని 1915లో శ్రీ సుబ్రహ్మణ్య శెట్టి గారు కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ ఇన్సైడ్ మెయిన్ శాంక్ట్రమ్లో బనశంకరి దేవి విగ్రహం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దేవి బ్లాక్ స్టోన్ ఐడియల్లో దర్శనమిస్తారు. ఇక్కడ టెంపుల్ అంతా చూశారు అంటే ట్రెడిషనల్ స్టోన్ కార్వింగ్స్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ డివోటీస్కి స్పిరిచువల్ ఫీలింగ్ ఇస్తుంది. ఇక్కడ ఒక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే టెంపుల్ ముందు ఒక లార్జ్ టెంపుల్ ఫాండ్ ఉంటుంది. సో డివోటీస్ చాలామంది ఫస్ట్ ఫాండ్ని దర్శనం చేసుకొని తర్వాత టెంపుల్లో దేవి దర్శనం చేస్తారు. టెంపుల్ సరౌండింగ్స్ అంతా చాలా క్లీన్గా అండ్ పీస్ఫుల్గా ఉంటాయి. ఫోటోగ్రఫీ అవుట్ సైడ్ టెంపుల్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో లైట్స్ ఆన్ అయ్యాక టెంపుల్ ఇంకా మ్యాగ్నిఫిసెంట్గా కనిపిస్తుంది. నౌ విజువల్స్ అవుట్ సైడ్ టెంపుల్ నుంచి ఒకసారి చూసేద్దాం. నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ బనశంకరి దేవి గురించి తెలుసుకుందాం. బనశంకరి దేవిని డివోటీస్ ఫ్యామిలీ వెల్బీయింగ్, హెల్త్, కెరియర్, మ్యారేజ్ అండ్ ప్రాస్పరిటీ కోసం ప్రార్థిస్తారు. మెనీ పీపుల్ బిలీవ్ దేవి బ్లెస్సింగ్స్తో అబ్స్టాకిల్స్ రిమూవ్ అవుతాయి అండ్ పాజిటివ్ ఎనర్జీ లైఫ్లో ఇంక్రీజ్ అవుతుందని నమ్ముతారు. ఎస్పెషల్లీ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ టెంపుల్లో హెవీ క్రౌడ్ ఉంటుంది. అండ్ దట్ టైం ఏంటంటే డివోటీస్ కుంకుమార్చన, లెమన్ దీపం అండ్ స్పెషల్ పూజస్ చేస్తారు. నవరాత్రి టైమింగ్లో టెంపుల్ డెకరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. డివోటీస్ లెమన్ దీపం వెలిగించి ఈ విధంగా హారతలు ఇస్తూ ఉంటారు. లెమన్ దీపాలని మన ఓన్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే మనం లెమన్స్ అండ్ దాని రిలేటెడ్ థింగ్స్ అన్నీ మనం తెచ్చుకొని బ్యాక్ సైడ్ వచ్చాము అంటే సో అక్కడ లెమన్ దీపం కోసం స్పెసిఫిక్ ఏరియా అలొకేట్ చేసి ఉంటారు. అక్కడికి వచ్చి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది. ఈ ఏరియాలో మనం లెమన్ దీపాలని ప్రిపేర్ చేసుకొని దేవి ముందు మనం వెలిగించి హారతులు ఇవ్వచ్చు. టెంపుల్లో బిగ్గెస్ట్ ఫెస్టివల్ బనశంకరి జాతర ఎవ్రీ ఇయర్ జనవరి మంత్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. దీనిలో వచ్చేసరికి స్పెషల్ రజోత్సవం కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ కలర్ఫుల్ డెకరేషన్స్, డివోషనల్ మ్యూజిక్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ చాలా అమేజింగ్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ పార్కింగ్ ఏరియా రిలేటెడ్ తెలుసుకుందాం. పార్కింగ్ ఏరియా వచ్చేసరికి చాలా కన్వీనియంట్గా అండ్ స్పేషియస్గా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. బనశంకరి దేవి టెంపుల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ టెంపుల్, ఇట్స్ ఏ ప్లేస్ ఫిల్డ్ విత్ పీస్, డివోషన్ అండ్ పాజిటివ్ ఎనర్జీ.
బెంగుళూరులో బనశంకరి టెంపుల్‌ని ఇప్పటి వరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే డెఫినిట్‌గా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.